ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండములో నుండి ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ధ్యానము సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి 5 వచనాలలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇందులో ఉన్న సారాంశాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉన్నప్పుడు మోయాబు రండ్రతో ఇశ్రాయేలీలు వ్యభిచారం చేస్తున్నారు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వారు భోజనాలు చేసి వారి దేవతలకు నమస్కరించారు. అలాగున ఇశ్రాయేలీలు బయల్పేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరూ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవును. చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఈరోజు దేవుని మాటలు మనం గుర్తు చేసుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే అన్నారు. అంటే ఫాదర్స్ డే తెలుగులో ఏమనాలా? తండ్రుల దినం అనకూడదా? తండ్రుల దినం. దినం అంటే కొంచెం నెగటివ్ మీనింగ్ వస్తుంది. అందుకని దినోత్సవం అంటే ఈ దినాన్ని ఉత్సవం చేసుకోవాలి. తండ్రుల దినోత్సవము. తండ్రి ఉన్న ఒక ఆయన అన్నాడు, అమ్మ అని ఎవరినైనా అనొచ్చు, కానీ నాన్న అని ఎవరిని అనలేవు. ఒకవేళ తన తండ్రిని తప్ప ఏ తండ్రిని కూడా తండ్రి అనలేము. అమ్మ అయితే అందరిని అనొచ్చు, అమ్మ అమ్మ అమ్మని. మన పేర్లు చివర అమ్మని కలుపుతాం కదా. ఒకవేళ రూతు అని పేరు అనుకోండి, రూతమ్మ అంటాం. అట్లా ప్రతిదానికి అమ్మను కలిపేస్తాం. కురతనంలో ఏమో అమ్మ అంటే ఒప్పుకోరు, ఏం సార్ మమ్మల్ని అమ్మ అంటున్నారు మీరు అని. కురతనంలో ఉన్నప్పుడు రూతు అనే పిలవాలి. పెద్ద అయిన తర్వాత రూతమ్మ అని పిలిస్తేనే గౌరవం. సరే, ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి ఎలాంటి వాడు? జనరల్గా తండ్రి అనగానే ప్రేమించేవాడు. తండ్రి, పరమ తండ్రి యెహోవా దేవుడు ఏం చేశాడు? మానవాళి కోసం తన కుమారుని బలి చేశాడు. తండ్రి ప్రేమ ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పరమ తండ్రి అయిన దేవుడు ప్రజల కోసం తన కుమారుని బలి చేశాడు. ఇప్పుడు తండ్రి ప్రేమ యెహోవా దేవునిలో ఉందా? ప్రశ్నే కదా. ఎందుకంటే ఆయనకు ప్రియకుమారుడు అని చెప్పాడు కదా. యేసు ప్రభు బాప్తిజం పొందుతున్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు కదా. మరి ఈయన నా ప్రియకుమారుడైతే ఆ ప్రియకుమారుడిని ప్రేమించాలి కదా. ఆ ప్రియకుమారుడి కొరకు ఏమైనా త్యాగం చేయాలి కదా. నిన్న ఒక సహోదరుడు అన్నాడు, వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న అంట జీతం వచ్చినట్టు మొత్తం కట్ట వాడి చేతులు పెట్టాడంట, పిల్లవాడి చేతులు. తీసుకోరా, ఏం కావాలో కొనుక్కోరా అని. అంటే జీతం అంతా ఇవ్వగలిగిన ప్రేమ ఆ తండ్రిలో ఉంది. తండ్రి ప్రేమ గొప్పదే. మరి ఇక్కడ యేసు ప్రభు తన ప్రియకుమారుడు కదా. మరి తన ప్రియకుమారుడు యేసు ప్రభువును ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు బలి చేశాడు కదా, చంపేశాడు. అంటే అర్పణ చేశాడు. ఎవరి కోసం? మానవాళి కోసం. మానవుల కొరకు తన ప్రియకుమారుని త్యాగం చేసిన పరమ తండ్రి. అంటే తన కుమారుడు అనే స్వార్థం ఆయన దగ్గర లేదు. మానవాళి అందరి కొరకు సిలువలో బలి కావాలి అంటే
తన కుమారుని అర్పించినటువంటి గొప్ప ప్రేమ గలవాడు. అందుకే యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ఎంత అంటే ఏదో చెప్పలేనంత, ఇలా చూపించాడు. ఎంత ప్రేమ అని, చాలా ప్రేమ. తండ్రికి, పరమ తండ్రికి మానవాళి మీద, అంటే మనందరి, కానీ ఆయన ప్రియ కుమారుడు యేసు ప్రభు మనందరి మీద ఉన్న ప్రేమను బట్టి అర్పించాడు. మనం ఒక కథ కూడా వింటూ ఉంటాం. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నాకు ఆస్తి నీవు, నా భాగం నాకు అని చెప్పి తన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడంటే ఎంత పెద్ద గొప్ప తండ్రి. కుమారుడు అడగగానే, వరే నువ్వు ఎక్కడదిరా, నువ్వు సంపాదించావా? ఏమి అనకుండానే తను సంపాదించిన ఆస్తిలో నుండి భాగం ఇచ్చి పంపించాడు. వాడంతా చెడిపోయి పాడైపోయి ఇక పనికిరానడైపోయి ఇక దిక్కు మొక్కు లేక చివరికి మళ్ళా వెనక్కి వస్తే వాడిని ఏమనకుండా వాడిని దగ్గర తీసుకొని నా కుమారుడా అని వాటేసుకొని వాని కొరకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసి వాళ్ళ అన్న వ్యసనపడే అంతగా చిన్న కుమారుడి విషయంలో తండ్రి ప్రేమను చూపించాడు. సో అక్కడ ఆ తండ్రి ప్రేమ మనకు కనపడుతుంది. ఆ తండ్రి దగ్గర ఏ పరిస్థితిలో కూడా ద్వేషం కానీ, అసూయ కానీ, కోపం కానీ, బాధ కానీ ఏం లేదు. తండ్రి అనగానే పాజిటివ్ మైండ్ ఏమిటి అంటే, ఫాదర్ ఈజ్ వెరీ గుడ్. అయితే ఈరోజు మనం ధ్యానం చేసే ఈ వాక్యంలో ఆ పరమ తండ్రి అయిన దేవుడట, చూడండి ఏమి వ్రాయబడింది 3వ వచనంలో, ఇశ్రాయేలులు బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము. దేవుడికి కోపం వచ్చింది, తండ్రికి కోపం వచ్చింది. మామూలుగా మన ఇళ్లలో మన తండ్రులు ఉంటారు, కోప్పడతారా? కోప్పడరా? మామూలుగా ఏ విషయానికి కోప్పడతారు? ప్రతి విషయానికి కోప్పడతారా? ఏదైనా చేయకూడని పని చేస్తే, ఏదైనా తప్పు చేస్తే కోపం వస్తుంది. వ్యర్థమైంది ఏదైనా ఆలోచన చేస్తే కోపం వస్తుంది. పరమ తండ్రి మానవాడి కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి తండ్రి, ఆయన కూడా ప్రజలు ఏ విషయాల్లో ఎలా ఉన్నారో వాళ్ళు గమనించి దాన్ని బట్టి కోపించాడు. తండ్రి కోపం. ఈరోజు వాక్యము తండ్రి అయిన దేవుని కోపము. ప్రేమను చూసాం, తండ్రి అయిన దేవుని ప్రేమను. కోపము కూడా చూడాల్సిన అవసరత ఉన్నది. అసలు ఆ కోపము ఏంటో అనేది మనకు అర్థమైతే ఆయన కోపపడకుండా ఉండగలిగే అవకాశం మనకుంటుంది. ఒకసారి ఇక్కడ ఏముందో చదువుదాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయలుపోయేవారితో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము. ఏం చేశారు వాళ్ళు? షిత్తీములో దిగారంట. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. షిత్తీముకి వచ్చినప్పుడు అక్కడ మోయాబు దేశం, అది మోయాబు ప్రాంతం, అది మోయాబు స్త్రీలు ఉన్నారు అక్కడ. మోయాబు స్త్రీలతో ఈ ఇశ్రాయేలీలు వ్యభిచారం చేశారట. మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉంటే ఆ మోయాబు స్త్రీలట, ఎదుగో మా తిరణాల ఉంటుంది, తిరణాల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు, రండి మా ఇంటికి రండి అని పిలిచారట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టిన ఆ భోజనాన్ని తిన్నారట. బలులు అర్పించిన భోజనం కదా. ఆ బలులు అర్పించిన భోజనం తిన్న తర్వాత వారు ఏం చేశారంటే ఆ మోయాబు స్త్రీల దేవతలకు నమస్కారం చేశారట. అంటే వాళ్ళు ఏం చేశారు? ఒకటి, మోయాబు రాండ్రతో విచారణ చేశారు. 2, మోయాబు రాండ్ర ఆ బలులలో పాలు పంపులు పని భోజనాలు చేశారు. 3వది, ఆ దేవతలకు నమస్కారం చేశారు. అందుకే 3వ వచనం అంటాడు,
ఇశ్రాయేలీలు అలాగున బయల్పేరుతో కలుసుకున్నందున, బయల్పేరు అంటే బయలు దేవత, బయలు దేవత, మోయాబు దేవత. ఈ మోయాబు దేవత బయలు పెయేరు అంటే అక్కడ కొండ ఉంది, పేరు కొండ. ఆ పేరు కొండ దగ్గర జరిగింది కాబట్టి బయల్పేరు అన్నారు. అక్కడ వారితో కలుసుకున్నందున దేవుడు ఏం చెప్పాడు? మీరు విశ్వాసులతో ఉండండి, మీరు క్రైస్తవులతో ఉండండి, మీరు ప్రేమ కలిగిన వారి దగ్గర ఉండండి, మీరు హత్యలు చేసే వారి దగ్గర ఉండొద్దు, మీరు దోపిడీ చేసే వారి దగ్గర ఉండొద్దు, మీరు వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గర ఉండొద్దు. అంటే దేవుడు ఎవరు? మంచివాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు, a గుడ్ పర్సనాలిటీ. ఆ మంచివాడు కాబట్టి ఏమని కోరుకుంటాడు? ఆయన మంచిగా ఉండాలనే కోరుకుంటాడు. ప్రతివాడు మంచిగా ఉండాలనే కోరుకుంటాడు. ఎందుకంటే మంచివాడు ఎప్పుడు మంచివాడుగా ఉండాలని కోరుకుంటాడు. చెడ్డవాడెప్పుడు నేను చెడిపోయాను, వాడు కూడా చెడిపోవాలా, పక్కోడు కూడా చెడిపోవాలా అని కోరుకుంటాడు. సాతాను ఏం చేస్తాడండి? మంచిని కోరతాడా, చెడుని కోరతాడా? చెడునే కోరతాడు. ఎందుకు? సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? చెడు చేయించడమే, మనిషిని చెడగొట్టడమే, మనిషిని నాశనం చేయడమే. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు మంచివాడు. ఆయన సృజించినప్పుడు కూడా తన స్వరూపము చొప్పున సృజించాడు. అంటే ఏంటి అర్థం? తన స్వరూపము చొప్పున సృజించాడంటే తన గుణగణాలతో సృజించాడు. ఆదామును చేసినప్పుడు దేవుని గుణగణాలు ఆదాములో ఉండేటట్టుగా చేశాడు. ఒకవేళ సర్పం రాకుండా, అవతో మాట్లాడకుండా, ఆ పండు తినకుండా ఉంటే ఆదాము దేవునిలానే ఉండేవాడు, అవ్వ కూడా దేవునిలానే ఉండేది. ఎప్పుడైతే సర్పము వచ్చి అవ్వతో మాట్లాడి అవ్వ ద్వారా పండును పంపించి ఆదాముకి తినిపించారో, దేవుడు తినవద్దని పండు తినడం వల్ల, అంటే అవిధేయత చూపడం వల్ల, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపములోనికి వారు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, పొరుగువారిని ద్వేషించవద్దు, ప్రేమించి, ఇవన్నీ ఇచ్చాడు కదా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విశ్రాంతి దినం పరిశుద్ధ దినం ఆచరించము, యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ చెయ్యాలని దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? నడిపిస్తుంది దేవుడు, మోషే నాయకత్వం నడుస్తున్నారు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? దేవుని కోపం వస్తారాదా? ఏమండి, కోపం వస్తారాదా? మనుషులు చేసే హేయ క్రియలు, వ్యభిచారం చేస్తున్నారు, బయలు దేవతకు పూజిస్తున్నారు, వాళ్ళ భోజనాలు తింటున్నారు. క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన వాటిని తినరు. ఎందుకే? విగ్రహాలకు అర్పించినది ఆ దేవత కోసమని వాళ్ళు ప్రత్యేకంగా చేస్తారు కాబట్టి అవి తినకూడదు. కొంతమంది తినచ్చు అంటారు, కొంతమంది తింటామంటారు. ఇక్కడ ఆ కాంట్రవర్సీ మనకు అవసరం లేదు. నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో ఇలా ఉండాలి నువ్వు అని చెప్పాడు, నేను అలా ఉంటాను అంతే. దేవుని వాక్యానుసారంగా నేను వెళ్తా. ఇంకోడు అనుకున్నాడు, దాంట్లో తప్పు లేదు, విగ్రహాలు అర్పించి తినచ్చని వాడు అని నమ్ముతున్నాడు. వాడు తిన్నాయి, వదిలే, వాడి సంగతి వదిలేయి. వాడు తిన్నాడని వాడిని నువ్వు అసహించుకోకు. నువ్వు తినలేదు కాబట్టి నువ్వు పరిశుద్ధుడి, వాడు అపరిశుద్ధుడు అని అనుకోవద్దు. సో ఇలాంటి వాతావరణం ఉంది. అయితే గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసిన పనిల వల్ల దేవునికి కోపం వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే, ఇప్పుడు సైలెంట్గా నడిచిపోతూ ఉంది, అందరు మౌనంగా వాక్యం వింటున్నారు, నేను దేవుని పేరట మాట్లాడుతూ ఉన్నాను. ఈ సమయంలో ఒక అల్లరి, ఒక డిస్టర్బెన్స్ జరిగిందనుకోండి, అప్పుడు మాట్లాడే నాకు ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది రాదా? అంటే ఎవరు దానికి కారణం? డిస్టర్బ్ చేసిన వారు, ఆటంకపరిచిన వారు, సైలెంట్గా కొనసాగిపోతున్న ఆరాధనలో రాయి వేసిన వారు. నీళ్లు నిశ్శబ్దంగా నీళ్లుంటే ఒక పిల్లవాడికి రాయేస్తాడు,
రాయేస్తే ఆ నీళ్లు కదిలిపోతాయి, శబ్దం వస్తుంది. ఇక మరలా చాలా టైం వరకు అవి నిలకడగా ఉండవు, అవి ఊగుతూనే ఉంటాయి. అలా అలా చాలా టైం తర్వాత నిలకడకు వచ్చేస్తాయి. కనుక దేవునికి కోపం వచ్చింది అంటే వారు ఇశ్రాయేలు ప్రజలు అన్య జనాంగముతో కలుసుకున్నారు. మరి అలాంటి వాళ్ళతో వివాహ ఏర్పాటు చేసుకోవచ్చా? అలాంటి వాళ్ళతో సంబంధాలు కలుపుకోవచ్చా? కలుపుకుంటున్నారు. దాన్ని ఎవరే తప్పట్టడం లేదు. మా మేనమామ కొడుకండి, మా మేనత్త కొడుకండి, మా బంధువుల అబ్బాయి అండి, మా అక్క కొడుకండి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఆమెకు 5 కూతుర్లు. పెద్ద కుమార్తెను తన తమ్ముడికి ఇవ్వాలి అనుకుంది. తమ్ముడు పెద్ద కుమార్తెకు సరైన వయసు వచ్చినవాడు. ఈమె విశ్వాసి. ఎంత విశ్వాసి అంటే 5 కన్నది. ఎందుకు అన్నదంటే దేవుడు ఇస్తున్నాడు, నేను కంటానంది. ఆపరేషన్ చేయించుకోమని ఎవరు నర్సక్కలు పోయి అడిగినా కూడా దేవుడు ఇస్తున్నాడు, నేను తీసుకుంటాను. అంత మంచి విశ్వాసి ఆమె. 5 పుట్టారు వరుసగా. పెద్ద కుమార్తెను తమ్ముడికి ఇవ్వాలి. తమ్ముడు చూస్తే హిందూ, పక్కా హిందూ. తిరుపతికి వెళ్తూ ఉంటాడు, తిరుమలకి వెళ్తూ ఉంటాడు, గుండ్లు చేసుకొని వస్తూ ఉంటాడు. సహజంగా అంటే తన విశ్వాసం తనది. ఆమె అన్నది తమ్ముడి మీద ప్రేమ. ఏరా తమ్ముడు అంటే అక్క నువ్వు చెప్తాట. అక్క మాట కాదనడం లేదు తమ్ముడు. సరే బావగారిని అడిగి, బావగారు సరే మీ ఇష్టం. పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఆయన అన్నాడు, తిరుమలకు పోదాంరా అన్నాడు. ఈ అమ్మాయి గుడికి వచ్చేది, నేను రాను అంది. ఎందుకు రావు? నువ్వు నా భార్యవు కదా, నా ఇంటి పేరు నీకు వచ్చింది కదా, మరి నేను గుడికి వెళ్తే తిరుమలకి వెళ్తే నువ్వు తిరుమలకి రావాలి కదా. కొట్టాడు. నువ్వు ఎన్నైనా కొట్టు, నేను రాను. సరే రాకపోతే నాకు విడాకులు ఇచ్చాయి. విడాకులైన ఇస్తాను, నేను రాను. ఇక అమ్మా నాన్న ఏం చెప్పారు, అమ్మా నువ్వు అట్టంటే ఎట్టనైనా భర్త కదా అని వాళ్ళు ఏదో సరి చెప్తే సరే ఒప్పుకుంది. ఒప్పుకొని ఇక భర్తతో పాటు పోవడానికి మొదలైంది. నెల రోజులకి ఈమె పక్క ఆ ఆరాధనలోకి వెళ్ళిపోయింది. బొట్టు పెట్టుకుని వచ్చింది అమ్మ దగ్గరికి. ఏందమ్మా బొట్టు పెట్టుకున్నావు? నువ్వు చేసిన పనే కదమ్మా. నువ్వు మీ తమ్ముడని మురిపంగా ఇచ్చావు, వాడేమో నన్ను వాడు పోయే కాడికి నన్ను రమ్మంటాడు, పోకపోతే కొడతాడు, తిడతాడు. ఆమె జీవితం ఏమైంది? అలా కాకుండా అతను మంచివాడై సరే నీ మతం నీది, నా మతం నాది అంటే నో ప్రాబ్లం. కానీ అలా ఉండలేరు కదా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేశారు ఆ పని? ఇశ్రాయేలులు మోయాబురాళ్ళతో వ్యభిచారం చేయసాగినప్పుడు, వాళ్ళ తమ దేవతల బోళ్ళకు వాళ్ళని పిలిచినప్పుడు వారు పోయి భోజనం చేసి వాళ్ళ దేవతలు పూజించారు. ఎందుకు పూజించారు? సొలొమోను మహారాజు ఉన్నాడు. ఎంతమంది భార్యలు ఆయనకి? అందరు కలిసి 1000 మంది. ఎందుకు కనిపెట్టిన ఎందుకులే, అదేనమ్మా. భార్యలో ఉపపత్నులు అందరు కలిసి 1000 మంది. 1000 మంది. ఈరోజు ఒక భార్య అక్కడ పోయాడు. ఆమె ఉంది, అయ్యా ఈరోజు నా బర్త్డే, మరిద్దరం మంచి బిర్యానీ తిని గుడికి పోదామయ్యా అన్నది. పోవాలా వద్దా? బర్త్డే కదా, ఆమెను గౌరవించాలి కదా. పోయాడు. ఆడకు పోయి ఏం చేశాడు? ఆ విగ్రహాల దగ్గర పోయాడు, పూజలు చేశాడు, అయిపోయింది. అలా 1000 మందిలో ప్రతి వాళ్ళ దగ్గర అందరూ విశ్వాసులు ఉంటారా? ఉంటారు కదా. మొత్తానికి సొలొమోను మహారాజు మహాజ్ఞాని ఏమయ్యాడు చివరికి తెలుసా? అన్య దేవతారాధన చేసే పరిస్థితికి వచ్చేసాడు. ప్రియ దేవుని సంగమా, మరి దేవుని కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వచ్చింది. అసలు ఆ కోపం ఎలాంటిదే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 90వ కీర్తన 7వ వచనం. 90వ కీర్తన 7వ వచనం. నీ కోపం వలన మేము క్షీణిస్తున్నాం అని చూసారా? అంటే దేవుని కోపం అట మనల్ని ఏం చేస్తుంది? క్షీణింపజేస్తుంది. పతనమైపోతాం, పాడైపోతాం, నశించిపోతాం. 11వ వచనం చూడండి ఏమంటాడు?
నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు. అంటే దేవుని యొక్క కోపం యొక్క బలం పోయిన వారంలో మనం గుర్తు చేసుకున్నాం. దేవుని కోపం వచ్చింది. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే దేవుని కోపం వచ్చింది. ఆ కోపంతో రగిలిపోయాడంట. రగిలిపోతే ఏం జరిగింది? దేవుని కోపం వచ్చింది, కోపంతో రగిలిపోయాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదా? మిరియాము కుష్ఠరోగం తెచ్చుకుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఇక్కడ మోషే అంటున్నాడు, అయ్యా నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలుసు? నీ కోపము, దాని బలము, స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ యాంగర్, నీ కోపం యొక్క బలము ఎంత? ఓ చెప్పలేనంత. కనుక ఎందుకు ఈయన ఇంత కోపం వచ్చింది అంటే ప్రజలు చేసే పనుల వల్ల. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. న్యాయాధిపతులు 2:11-12 వచనాలు. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట, ఏమంటే దేవుని ఎదుటంట వాళ్ళు కీడు చేశారంట. కీడు చేయొచ్చా? కీడు అంటే ఏంది? ఇతరులకు నష్టం చేయడం, ఇతరులకు నష్టం చేయడం, ఇతరుల ఆస్తి విషయాల్లో, ఇతరుల సంపద విషయాల్లో, ఇతరుల కుటుంబ సభ్యుల విషయాల్లో, ఇతరుల ఆలోచన విషయాల్లో, ఇతరుల ఆత్మీయ విషయాల్లో కీడు చేయడం. అలా కీడు చేసినందువల్ల ఏం జరిగిందంట చూడండి. ఎవరు ఎదుట చేశారంట వాళ్ళు కీడు? యెహోవా కన్నుల ఎదుట చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించి బయలుదేవులు పూజించి. ఏంటండి ఇది? నిన్ను ఐగుప్తులను బయటకు తీసుకొచ్చింది దేవుడు కదా, తండ్రి కదా. ఆయన బయటకు తీసుకొస్తే నువ్వు పోయి బయటకు వచ్చినట్టు నువ్వు అన్య దేవతలను పూజిస్తున్నాడు, బయలుదేవతలను పూజిస్తున్నాడు. ఇంకా ఏమన్నాడు చూడండి, తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాడి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించింది. బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవునిని కాకుండా ఇంకా ఎవరిని పూజించినా దేవునికి కోపం వస్తుంది. ఎందుకని? నేను కదా మిమ్మల్ని విడిపించాను. ఏమండి? సమస్త అధికారము దేవునిదే, సమస్తమునకు జీవాధారకుడు దేవుడే. మరి అలాంటప్పుడు ఆయన సమస్తము సమకూర్చాడు మనకి కాదా? మనకు ఈరోజు ఈ స్థితి ఉన్నదంటే ఎవరు కారణం? దేవుడే కదా. మరి ఆయనే అన్ని సమకూర్చినప్పుడు ఆ సమకూర్పును బట్టి మనం కృతజ్ఞత ఎవరికి కలిగి ఉండాలి? ఆయనకే కలిగి ఉండాలి, ఆయనకే కృతజ్ఞత చెల్లించాలి. భోజనం కాడ కూర్చున్నాం, ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా ఈ ఉద్యోగం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. అయ్యా ఈ జీతం ఇచ్చినందుకు నీకు అని ప్రతిదానికి కూడా దేవునికే కృతజ్ఞత చెల్లించే మనము దేవునికి కాకుండా అన్య దేవతలకు, ఇతరులకు మనం కృతజ్ఞత చెల్లించాల్సి వస్తే అప్పుడు ఏం జరిగిందంట? అదే ఇక్కడ అంటాడు 12వ వచనంలో, తమ చుట్టూ నుండి జనుల దేవతలు ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి. వాళ్ళని అనుసరించారు, వాళ్ళకి నమస్కరించారు. వాళ్ళని అనుసరించడం, వాళ్ళు నమస్కరించడం. వాళ్ళని అనుసరించడం అంటే ఏంటి? అన్య జనుల ఆచారాలను అనుసరించడం అంటే ఏమిటి? నేను ఒక మీటింగ్లో చెప్పాను, ఓ మాట చెప్పాను. మెమోరియల్ మీటింగ్, ఈరోజు మెమోరియల్ మీటింగ్ పెట్టారు కదా, ఎన్ని రోజులైంది ఆయన చనిపోయి అని అడిగాను. 15 రోజులు అన్నారు. అంటే 15వ రోజు మీరు మీటింగ్ పెట్టారు. 15వ రోజు కాకుండా 14వ రోజు పెట్టుకోవచ్చు కదా మీటింగు అని అడిగాను. మీరు చెప్పండి, 14వ రోజు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? ఎందుకు అది? అదే ఎవరు చెప్పారు ఆ మాట? సరి సంఖ్య, బేస్ సంఖ్య అని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా?
ఆ? అంటే ఇతర మతాల వారు చెప్పారు, మనం వాళ్ళని అనుసరించాం. మూడో రోజు పాలు పోసే సంగతి ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పారు. అయ్యే మనం పోయి చేస్తున్నాం. అంటే ఇతర అన్యుల ఆచారాలను అనుసరించడం అనమాట. అది వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. అంటే బైబిల్ చెప్తే మనం చెయ్యం, దేవుని సేవకుడు చెప్తే మనం చెయ్యం. అదే జరిగింది అక్కడ. దేవుని కోపం రాదా? దేవుని కోపం రాదండి. సో అన్యులను అనుసరించి, అంతేకాదు వాటికి నమస్కరించి, భలే చెప్పావు నువ్వు, నీది కరెక్ట్, వాళ్ళు చెప్పిందే మనం చేస్తున్నాం. 9వ రోజు పెట్టుకో, 11వ రోజు పెట్టుకో, 13వ రోజు పెట్టుకో, 15వ రోజు పెట్టుకో. 10వ రోజు పెట్టుకుంటే నష్టమా? 12వ రోజు పెట్టుకుంటే నష్టమా? 14వ రోజు పెట్టుకుంటే నష్టమా? 16 పెట్టుకుంటే నష్టమా? పోనీ గ్రంథాల్లో ఏడన్నా రాయబడి ఉన్నాయా ప్రజలందరూ దీన్నే అనుసరించాలి, 15వ రోజే పెట్టుకోవాలి, 13వ రోజు పెట్టుకోవాలని ఉందా? సో అది దేవుని కోపం. నేను చెప్పేది వినండిరా మీరు, నేను చెప్పేది వినకుండా ఎవడో పక్కనోడు చెప్పింది, ఎవరో అన్య జనులకు సంబంధించిన వాడు చెప్పింది మీరు నమ్ముతున్నారే. వాడు చెప్తాడు ఈరోజు మంగళవారం మీరు ఈ పని చేయకూడదు అంటాడు. మీరు ఆలోచన చేయండి, మంగళము అంటే ఏంటి అర్థం? ఏమంటే మంగళము అంటే శుభము, మంచిని కదా. మరి మంచి రోజు మంగళవారం అయితే ఆ రోజు ఎందుకు చేయకూడదు? శుక్రవారం అంటే ఏంది అర్థం? శుక్రవారం అంటే కూడా మంచి. మరి ఆ రోజు శుక్రవారం పోకూడదు, ఇవ్వకూడదు, చేయకూడదు. మంచిదే కదండి ఆ రోజు. మంగళవారం మంచిదే, శుక్రవారం మంచిదే. ఎందుకు మరి ఆ రోజు 2 రోజులు మంచిది కాదని వాళ్ళు పక్కన పెడతారు? ఇవన్నీ అనమాట అనుసరించే విధానం. దేవునికి అందుకు కోపం వచ్చింది. నేను చెప్పినట్టు చేయండి రా మీరు. నేను చెప్పినట్టు చేయకుండా వాళ్ళు ఎవరో చెప్పారు, ఆ ముసలామె చెప్పింది, ఆ పాతకాలం ఆమె చెప్పింది. ఏమండి, మారండి, దయచేసి మారండి. దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వస్తే ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎలాంటి ప్రమాదం మనకు కలుగుతుందో తెలియదు, ఎలాంటి నష్టం మనకు కలుగుతుందో తెలియదు. అలాంటి దేవుడు మనకు శిక్ష పంపించాడు అనడానికి లేదు. మనము కోపం తెప్పించాము, ఆ కోపంతో దేవుడు మనం చూడగానే మాడిపోతున్నాం. మనం ఆయన కోపం తెప్పిలేదనుకోండి, ఆయన స్మైలీ నవ్వుతూ చూస్తాడు మన వైపు. అలా నవ్వుతూ చూస్తే ఎలా ఉంటుంది? కోపం చూస్తే ఎలా ఉంటుంది? అదే జరుగుతుంది ఇక్కడ. చూడండి, 106వ కీర్తన 29వ వచనం. 106వ కీర్తన 29వ వచనం. వారు తమ క్రియల చేత, క్రియలట, క్రియలు అంటే పనులు, మనం చేసే పనులు, అదే ఇవే, ఇలాంటివే వాళ్ళని అనుసరించే పనులు. మనకే తెలుసు. పక్కోడు కూడా అది చేయకూడదా, కరెక్ట్ కాదంటే నీకేం తెలిసిపోవా? నా మనసుకి ఒకటి ఫిక్స్ అయి ఉంటా, నేను ఇది చేయాలి అని నేను అనుకుంటా, ఇక అదే చేస్తా. పక్కోళ్ళు చెప్పిన విన్నాం, అదనమాట. మన క్రియల వల్ల దేవునికి కోపం. మంచి అయితే ఓకే, ప్రార్థన చేయి, ఆయన కోపడ్డు. ఆయన అడుక్కో, ఆయన కోపడ్డు. ఆయన ఆరాధించు, ఆయన కోపం రాదు. అంటే ఏమి చేయాలో అది చేయకుండా విరుద్ధమైనవి మనం చేస్తూ ఉంటే గాడ్ హ్యాస్ యాంగ్రీ. కోపం వచ్చేస్తుంది ఆయనకి. కోపం వస్తే మనల్ని ఏం చేయడు, కానీ ఆ కోప ఫలితము మనపై ప్రభావం చూపుతుంది, నష్టం కలుగుద్ది మనకి 100%. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. నిర్గమకాండం 23:21. నిర్గమకాండం 23:21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము. ఇక్కడ చాలమ్మ, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలట. ఆయన సన్నిధిని
జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి అర్థం? ఏమంటే జాగ్రత్తగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధిలో మర్యాదగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, గోల చేయకూడదు, అరవకూడదు, కేకలేయకూడదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. నేను చేసే పని కూడా నువ్వు చేస్తే ఏమంటే జాగ్రత్తగా ఉండడం అంటే దేవునికి గౌరవం ఇవ్వాలి, దేవునికి మర్యాద ఇవ్వాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సో ఆయన మాటలు విందాం. ఒకవేళ నువ్వు మాటలు వినడానికి నీకు చెవులు సహకరించలేదు, దూది పెట్టుకో. అంతేగాని నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, నేను మాట్లాడుతూ ఉంటానంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఇంకా ఏమంటాడు? ఆయన మాట, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట వినాలి. ఒకవేళ నువ్వు సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వింటే ఆయన కోపం వస్తుందా? రాదు, కోపం రాదు. ఆయన మనం మనుషులం, మనమే చిన్న విషయాలు సహించలేము, కోప్పడేస్తాం, కోపం వచ్చేస్తుంది. ఇక ఆయన సన్నిధిలో మర్యాదగా లేకపోతే అసలు ఎవడు రమ్మన్నాడు నువ్వు నా సన్నిధికి అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. నా సన్నిధికి ఎవడు రమ్మన్నాడు నిన్ను? నువ్వు గోల్ చేసేవాడు అయితే నా సన్నిధి ఎందుకు రావాలా? రావద్దు, వెళ్ళిపో, బయటే ఉండు. నా సన్నిధికి వచ్చి నువ్వు గోల్ చేయడం, నా సన్నిధికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం, నా సన్నిధికి వచ్చి నేను కోప్పడేలాగా నన్ను ఇరిటేట్ చేయడం, అది ఇక్కడ వ్రాయబడిన మాట. నిర్గమకాండం 11 మొదటి వచనం. సంఖ్యాకాండం 11 అమ్మా, సంఖ్యాకాండం 11:1. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినపడి ఏం చేశాడంట? కోపం వచ్చేసింది. దేనికి వచ్చింది కోపమేడా దేవునికి? సణుక్కున్నారు. ఏమని? మాకు మంచి ఆహారం లేదు, మాకు మంచి బట్టలు లేవు, పక్కోళ్ళు చూడు ఎంత బాగుంటున్నారు, మాకు లేదు. మేము ప్రార్థన పరులం కాదా? మేము గుడికి పోవట్లేదా? మేము మిరియాము ఆహారంలో అన్నారు కదా, మోషేకి విరోధంగా కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని. దేవుడు మా ద్వారా మాట్లాడలేదా? మోషే ఒక్కడితో నేను మాట్లాడా? మేము కూడా లీడర్సమే కదా. అది సణుక్కోవడం అంటే. ఏది పాస్టర్ గారు ఆయనకే ఇస్తాడే బైబిల్, ఆయనకే ఇస్తాడే ప్రార్థన, మాకు ఈడే, మాకెందుకు ఈడు? ఒక ఆమె అడిగింది, పాస్టర్ గారు మాకు ఎప్పుడైనా బైబిల్ ఇచ్చారా అని అడిగింది. బైబిల్ చదవటానికంట ఆమెకు బైబిల్ రీడింగ్ ఇవ్వాలంట. పోయిన వారమే ప్రార్థన చేసింది ఆమె చర్చిలో. నేను అడిగి, అమ్మ పోయిన వారం నువ్వు ప్రార్థన చేసావు కదా చర్చిలో? ప్రార్థన చేశానండి, బైబిల్ ఇచ్చారా నాకు? ఏదో ఒకటి చేసావు కదమ్మా. అట్ట కాదండి, బైబిల్ ఇచ్చావా అంటే బైబిల్ నీకు ఇవ్వాలా, ప్రార్థన నీకు ఇవ్వాలి, ఇంక మిగతా వాళ్ళకి ఇవ్వలే, నీ ఒక్కదానికి ఇవ్వాలా? ఎట్లయినా మేము సేవ చేస్తున్నాం సార్, మేము అది చూస్తాం సార్, మేము సాపలు వేస్తాం సార్, మేము అది చేస్తాం సార్, మేము ఇది చేస్తాం సార్ అంటే నువ్వు అవన్నీ చేసేవని నేను స్పెషల్గా చూడాలా? అడిగా, నేను స్పెషల్గా చూడాలనా అని అడిగా. ఇప్పుడు కాంగ్రిగేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ చదివించాలా, ప్రార్థన చేయించాలా, అందరికీ అలవాటు చేయాలి. అది సరే, కొంతమంది భయపడుతుంటారు, మేము ముందుకు రాలేమంటారు. అలాంటి వాళ్ళని వదిలేద్దాం. చదివే ఆసక్తి ఉండి చేసే ఆసక్తి ఉన్న వాళ్ళని వాడుకుందాం. ఎందుకు ఒక్కరికే ఎందుకు ఇవ్వాలా, వాళ్ళకే ఎందుకు ఇవ్వాలా? నలుగురికి ఇవ్వచ్చు కదా. సో అదనమాట సణుక్కోవడం. మాకు ఇచ్చారా, మాకు ఇలేదే, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పేరేసారు, మా పేరేయలేదు. చూసారా ప్రోగ్రాం పేపర్లో మా పేరేయలేదు, వాళ్ళ పేరేసారు. వాళ్ళని చూడు, వాళ్ళ ఇంటి పేరు 4 పేర్లు ఉన్నాయి, మా ఇంటి పేరు ఎవడికి దాని ఉందా? ఏంటది? ఏంటది? సణుగులు. దేవుని కోపం అంట. చూడండి,
ఆయన సణుగు ఏమన్నాడు? ఆయాసనుగు జనుల ఆయాసనుగు సణుగుచుండగా అది యెహోవా కనబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులు కొనెను. ఆహారం లేదు మాకు, నీళ్లు లేవు మాకు. ఎవరు తెమ్మన్నారు? అసలు మేము ఆ ఐగుప్తులో ఉండి వాళ్ళ బానిసత్వంలో అణిగిపోయి వాళ్ళు పెట్టి తినేవాళ్ళం కదా. ఎందుకు మీరు మమ్మల్ని నుండి ఈ ప్రయాణం చేస్తున్న కణానికి? మాకు ఆహారం ఏది? నీళ్ళు వేయి. ఈ నీళ్లు చూస్తే చేదుగా ఉన్నాయి, ఈ నీళ్లు చూస్తే గుంటలో నీళ్లు. అంటే ప్రతి చిన్న విషయానికి బ్రహ్మాండమైన పూరేళ్ళు వచ్చి నీకు మాంసం రూపంలో ఇస్తూ ఉంటే మాకు మంచి మాంసం లేదు, మాకు ఉల్లిగడ్డలు లేవు, తెల్లగడ్డలు లేవు, కీరకాయలు లేవు, కీర దోసకాయలు లేవు, ఎల్లుల్లి లేవు కదా. ఇదే సణుగులండి. మాంసం తెచ్చిచ్చాం మీకు. భర్త మాంసం తెచ్చిస్తాడు, భార్య ఏం చేయాలా? మామూలుగా మన ఇళ్లలో ఉండే వండాలి, వండుతారు. వండడానికి దాంట్లో ఏమేం కావాలా? ఏవో కావాలి. అవి తెచ్చిలా ఆయన ఏం చేస్తారు వీళ్ళు? మేము వండం. తెల్లగడ్డేది, అల్లమేది, వెల్లుల్లేది, ఉల్లిపాయలేయి, కొత్తిమీర తేలేదయ్యా, నేను ఉండను పో. ఇవే తెచ్చిచ్చాడు, ఏదో ఒకటి వండు. ఏమండి? ఏదో ఒకటి వండు. వండింది తింటారు కదా. ఒకవేళ అది బాగాలేదనుకో, ఏమ్మా ఇది బాగాలేదు, ఉల్లిగడ్డలు వేయలేదు ఏంటంటే, నువ్వు తెచ్చిలేదు కదయ్యా, ఉన్నంతవరకు వేసి వండాను, అయిపోయా. అంటే ఉదాహరణ కోసం చెప్తున్నా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. ఆయాసపడడం, సణుగులు, వాటి వల్ల అహరోను మిరియాములు దేవునికి విరోధంగా, మోషేకు విరోధంగా మాట్లాడారు. అలాగే దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడితే కూడా దేవునికి కోపం వచ్చింది. అక్కడ ఏమన్నాడు దేవుడు? 12వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. నా సేవకుడైన మోషేకు విరోధంగా 8వ వచనంలో, నా సేవకుడు మోషేకు విరోధంగా మాట్లాడు, మీరే అలా భయపడలేదు, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా. అంటే నా సేవకునికి మీరు విరోధంగా మాట్లాడతారా? దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. దేవుడు తెలియపరుస్తున్న మాట, సేవకునికి విరోధంగా మాట్లాడితే దేవునికి కోపం వస్తుంది. ద్వితీయోపదేశకాండం 4:25. ద్వితీయోపదేశకాండం 4:25. మిమ్ములను చేపట్టి ద్వితీయోపదేశకాండం 4:25 అమ్మ చదువుతుంది. మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహములను చేసి నీ దేవుడు యెహోవా కోపం పుట్టించి ఆయన కనులు ఎదుట కీడు చేసిన ఎడల. ఇక్కడ ఏమన్నాడు? మిమ్ములను మీరు పాడు చేసుకుంటున్నారు. ఏమండి? మనల్ని మనం పాడు చేసుకుంటే దేవుని కోపం వస్తాడండి. కొంతమంది అంటారు భార్యను కొడతా ఉంటాడు. మన పుట్టోళ్ళు ఎవరైనా పోయి ఏంద్రా నువ్వు భార్యను కొడతావు, ఆగు అంటే ఏమంటాడు ఆయన? నా భార్య నా ఇష్టం, నువ్వు రా అనేటప్పటికి ఇంకేం చేస్తారు? నోరు మూసుకుని వెళ్తారు వీళ్ళు. లేదు, మిమ్మును మీరు పాడు చేసుకోవడానికి వీలు కాదు. అలాంటిది నీ భార్యను కొట్టినా భర్తను కొట్టినా దేవునికి కోపం రాదా? వస్తుంది. మిమ్మును మీరు పాడు చేసుకోవడం ఎలాగా? ఆల్కహాల్ సేవించడం ద్వారా, పాన్ పరాగలు వేయడం ద్వారా, విపరీతంగా తినడం ద్వారా కూడా మనం పాడైపోతుంది. నిన్న మధ్యాహ్నం ఒక మీటింగ్కి వెళ్ళాం, మెమోరియల్ మీటింగ్. ఆడ కూర్చున్న ఒక ఆయన ప్లేట్ తెచ్చిచ్చాడు. ఇక తప్పనిసరి తినాల్సి వచ్చింది. ప్లేట్ పెట్టుకుంటే తినే ఆహారం కాదు అది, అంత విపరీతమైన ఆహారం. అంటే నేనైతే తిన్నాను మామూలుగా. ఇక మిగతా వాళ్ళందరూ తింటా మాట్లాడుతున్నారు. వాళ్ళందరితో మాట్లాడుతూ నేను కూడా మొత్తం తినేసా.
లెగ్ పీస్ తిన్నాను, ఫిష్ పీస్ తిన్నాను, వడ తిన్నాను, చపాతి తిన్నాను, బిర్యానీ తిన్నాను, ఇంకేం వేశారు, రెండు స్వీట్లు తిన్నాను. ఇవన్నీ తిని చేయి కడుక్కుందాను లోపల మా పాస్టర్ అమ్మ ఇంకొక లెగ్ పీస్ తెచ్చేసింది. వద్దమ్మంటే కూడా ఎనలా. ఏం చేయాలి, దాన్ని పారేయలేం కదా, అది కూడా తిన్నా. అంతే, నా పరిస్థితి ఆందోళన అయింది. అంటే ప్రాక్టికల్ చెప్తున్నా నేను. ఎవరి గురించి అవసరంలా, మన గురించి మనమే చెప్పుకోవాలి. నన్ను నేను పాడు చేసుకున్నా, నాకు వద్దయ్యా అంటే వైట్ రైస్ తెచ్చిమంటే తెచ్చిచ్చేవాళ్ళు ఎవరు లేరాడ. అంటే ఆ వాతావరణం కనపడలే అసలు. మన పిల్లకాయలనుకోండి వెంటనే పాస్టర్ గారికి వైట్ రైస్ అనేది పంపిస్తారు. ఆడ ఎవరో ఏందో కుదరదల. ఈ మనవాళ్ళు కూడా పాపం లైన్లో నిలబడాల్సి వచ్చింది ఆడ. అది కుదరలా. సరే ఎవడో ఒకడు ఏదో ఇచ్చి తిందామని అనుకుంటే అది ఎక్కువైపోయింది. అంటే నన్ను నేను పాడు చేసుకున్న ఆహారం తినడం ద్వారా. నేను మామూలుగా స్వీట్ తిన్నా, అసలు అట్లా 2 స్వీట్లు తినేసా. లెగ్ పీసులు మామూలుగా తినడమే కష్టం, అంటే 2 లెగ్ పీసులు తిన్నా. ఆ ఫిష్ ఫ్రైలో సాల్ట్ ఉంటుంది ఎక్కువగా, అందుకని నేను అసలు ముట్టనది. అట్లాంటిది కూడా తినాల్సి వచ్చింది. ఇదంతా దీని లాస్ట్లో మళ్ళీ బిర్యానీ కూడా తినేసా. మిగిలికుండా ఖాళీ చేసా ఆకు. అది నాకు ఇబ్బందికరమైంది. మరి కొంతమంది తినేవాళ్ళు తింటారు, ఎట్ట తింటారో కానీ మనల్ని మనం పాడు చేసుకోవడం. అది ఒకడు ఉంటాడు, ఉదాహరణకి ఒక ఆల్కహాల్ సేవించేవాడు అనుకుందాం. ఒక 3 ounces 4 ounces ఎక్కువ క్వార్టర్ తాగాడు అనుకున్నాం. వాడు బాగానే ఉంటాడు అంతవరకు. 4 quarters తాగాడు అనుకో, ఎట్టుంటాడు? 4 quarters తాగితే ఏమవుద్దండి? 4 quarters తాగితే బొబ్బు ఉంటాడు. ఇంకెందుకు తాగడం, వేస్ట్ కదా. మాంసం కూడా అంతే. ఎక్కువ మాంసం తింటే మత్తు వచ్చేస్తుంది. ఇంక తర్వాత గాలితో మాంసం తిన్నా ఒకసారి, తినిన 5 నిమిషాల్లో పడిపోయా, నిద్ర వచ్చేసింది. ఎప్పుడు లేచా? రాత్రి ఎప్పుడు 9 గంటలు లేచి. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఏదైనా ఆహారం మితముగా తింటేనే అది మన శరీరానికి మంచిది. ఎక్కువగా తింటే మన శరీరం పాడైపోద్ది. ఇక్కడ అన్నాడు, మిమ్మును మీరు పాడు చేసుకుంటున్నారు. చూడండి ఒకసారి ఆ మాట. మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపం కలిగి విగ్రహమైనా చేసి, అంటే నిన్ను నీవు పాడు చేసుకుంటూ ఇంకోటి ఏం చేస్తున్నావు? ఏదో ఒక స్వరూపంతో విగ్రహం చేసుకొని ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ విగ్రహము లేక ఆ రూపం నువ్వు ఇష్టంగా ఉంచుకుంటున్నావు. ఒక రూపాన్ని, ఒక ఫిగర్ని లేక ఒక బొమ్మని నువ్వు ఇష్టపడి పెట్టుకొని దాన్ని ప్రేమిస్తున్నావు. దాని ప్రేమలో దేవుణ్ణి విస్మరిస్తున్నావు. అందుకే దేవునికి కోపం వచ్చింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9వ అధ్యాయం 7-8 వచనాలు, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7-8 వచనాలు. అరణ్యములో నీవు నీ దేవుడనే కోపం పుట్టిన సంగతి జ్ఞాపకం చేసుకో. దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే. తిరుగుబాటు అంట. దేవుని కోపం రావడానికి కారణం దేవునికి తిరుగుబాటు చేయడం. అంటే దేవుని మాట వినకపోవడం. దేవుడు మర్యాదగా ఉండంటే మేము అమర్యాదగా ఉంటామయ్యా అన్నాం. దేవుడు సన్నిధికి రారా నాయన నువ్వు అంటే నేను రాను అన్నాం. ఒకవేళ పాస్టర్ గారు అడిగాడు అనుకో, పెద్దవాళ్ళు అడిగారు అనుకో, వస్తాం అంకుల్ అని చెప్పి ఎక్కొట్టడం. అంటే అది తిరుగుబాటే కదా. వస్తాం అంటారు, రారు అంటే అది తిరుగుబాటే కదా. సో ఇవన్నీ అనమాట తిరుగుబాటు అనేటువంటిది. ఇంకో మాట 18వ వచనంలో చూస్తే, అక్కడ 9వ అధ్యాయం 18వ వచనంలో, మీరు యెహోవా దృష్టికి చెడు నడత అంటే చెడ్డ బిహేవియర్, బ్యాడ్ బిహేవియర్, చెడు నడత. మీకు తెలుసు చెడు నడత అంటే ఇతరులకు బాధ కలిగించేది, ఇబ్బంది కలిగించేది, నీవు నష్టపరుచుకునేది, ఇదంతా కూడా చెడు నడత. వాడా పనికి మాలినోడు, ఆ అమ్మాయి చే అట్లా అంటారు చూసారా, అదనమాట చెడు నడత. ఆ అమ్మాయికి ఏం తెలియదురా, ఆ అమ్మాయి ఇదిగో అటు వెళ్ళిపోద్ది ఏమేమో చేస్తుంది. అది వాడు ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, వాడు ఆడుకు వెళ్ళిపోతాడు, వాడు ఇష్టానుసారం తిరుగుతుంటాడు. బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ డిసిప్లిన్. సో చెడు నడత
32 అధ్యాయం 29 వచ్చిన చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 32:29. యోచించడం లేదంట. వారు వారు తెలుసుకొని, వాళ్ళ జ్ఞానం తెలుసుకొని తలపోసి కడవరి స్థితిని యోచించట్లేదు. వాళ్ళు అంటే రేపు ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేయట్లేదు. వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకోవట్లేదు. అందుకే వాళ్ళు అలా దేవుని కోపాన్ని తీసుకొస్తున్నారు. సమూయేలు 2వ గ్రంథం 6:7 వచ్చి. సమూయేలు 2వ గ్రంథం 6:7. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసి తప్పును బట్టి దేవుడు ఆ క్షణం మొత్తగా అతడు అక్కడనే దేవుని మనసు మొత్త పడి. ఏం జరిగింది ఇక్కడ? ఉజ్జా అనేటువంటి వాడు నాయకుడు మందసాన్ని పడిపోబోతుందని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని మందసము ఎడ్ల బండి మీద తీసుకుని వస్తూ ఉంటే ఆ ఎద్దు కాలు జారి బండి ఇలా అయింది. ఇలా పక్కకు ఒరిగేటప్పటికీ ఆ దేవుని మనసు అట్లా పడిపోబోతుంది. వెంటనే ఉజ్జాట చేయి పెట్టి ఆపాడు. ఆయన చేసింది తప్పు కాదు, కానీ దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే ఆ మనసాన్ని అతను తాకరాదు. ఆ మనసాన్ని దేవుని సేవకుడే తాకాలి. ఇతను దేవుని సేవకుడు కాదు, నాయకుడు. ఇతడు తాకడానికి వీలు కాదు. కానీ ఇతను అరే పడిపోతుంది అని ఏదో అత్యుత్సాహంతో ఆపడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే దేవుని మనస్సము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ దేవుని మనస్సాన్ని తాకే అర్హత దేవుని సేవకునిదే. ఒకవేళ అపవిత్రంగా అతను మనస్సాన్ని ముడితే ఆ శాపం అతనిదే, ఆ కోపం అతనికి వస్తుంది. కానీ ఉజ్జా పట్టుకోవడానికి వీలు కాదు, కానీ పట్టుకున్నాడు. దాని ద్వారా చనిపోవాల్సి వచ్చింది. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 11 వచ్చు. రాజులు 2వ గ్రంథం 17-11. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్న స్థలంలో ధూపం వేయచ్చు, చెడుతనం జరిగించు, యెహోవా కోపము పుట్టించి. ఏం చేశారంటే వీళ్ళు తమ ఎదుట నిలవకుండా యెహోవా ఎవరినైతే తరిమేశాడో వాళ్ళ వాడుక, వెళ్ళగొట్టబడిన జనుల వాడుక. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి స్కూల్లో, కాలేజీలో, క్లాసులో ఒక వ్యక్తి గొడవ చేస్తుంటే మాస్టర్ గారు ఏం చేస్తాడు? రే నువ్వు గోల్ చేస్తున్నావు, బయటకు పోరా అంట. బయట పోయి బయట మోకాళ్ళు మీద కూర్చో, లేకపోతే గోడ కూర్చేయి అంటాడు. వీడు పోయాడు. వాడు పోయిన దాన్ని అలవాటే వాడుకే. ఇక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ చేశారనుకో, టీచర్ గారికి ఏమవుద్ది? ఒరే నేను వాడు గోల్ చేసే కదరా వాడిని బయటకు పంపించింది, మళ్ళీ నువ్వేంది గోల్ చేస్తున్నావు? వీడికి ఇంకా డబల్ పనిష్మెంట్ వస్తుంది కదా. సో అది ఇక్కడ చెప్తున్నమాట. దేవుడు తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలంలో ధూపం వేస్తూ, చెడుతనం జరిగిస్తూ, ఏమండి అన్య జనుల ఆరాధన చేస్తూ, ధూపం వేస్తూ, వెళ్ళగొట్టినటువంటి జనుల వాడుకలు. వీళ్ళు కాదు అంటే వాళ్ళ వాడుకే. ఏమిటి వాళ్ళ వాడుక? వాళ్ళ అలవాట్లు ఇందాక చెప్పానుగా, అవి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ అలవాట్లు. ఏమండి మీ నాయన చచ్చిపోయాడురా, నువ్వు గడ్డం మీసాలు అన్నీ తీసేయాలా, గుండు చేసుకోవాలా అని పక్కింటి వాళ్ళు చెప్తారు. వీడు పెద్ద కొడుకు, నేను పెద్ద కొడుకు కాబట్టి నువ్వు చేయాలంటే వాడు చేస్తాడు. గుండు కొడుచుకోండి. ఎవడాడు? క్రైస్తవుడు.
మెమోరియల్ మీటింగ్లో ఆయన ఏదో టోపీకి పెట్టుకొని కనపడకుండా మళ్ళా తెల్లగుడ్లు వేసుకొని వస్తాడు. ఏందా ఇది అంటే, పెద్ద కొడుకుని కదా సార్, మా నాయన చచ్చిపోయాడు కదా, అందుకని మీసాల గడ్డాలు ఎంటుకలు తీసేసి. యాడ నుంచి వచ్చింది ఈ వాడుక? ఏమండి, నాకు 5 అత్తలు ఉన్నారు, మేనత్తలు, అంటే మా నాన్న చెల్లెళ్ళు. మా నాన్న చచ్చిపోయినప్పుడు ఆ మీటింగ్ రోజు ఈ 5 వచ్చి నా చుట్టూ చేరి, రేయ్ బాబుగా తీసేయరా, గడ్డం తీసేయరా, మీసాలు తీసేయరా, గుండె చేపించుకోరా అని అత్తలు 5. ఓ నేను చేసుకోనన్నా. అరే చేసుకోవాలిరా, లేకపోతే మీ నాయన ఆత్మకు శాంతి ఉండదురా. నేను చెప్పా, నా ప్రాణం కావాలంటే ఇచ్చేస్తాను, గడ్డం ఎంట్రుకలు తలెంట్రుకలు ఎందుకు? లేదురా అందరూ చేస్తారురా. అమ్మో మీరు పోండి, పక్కకు పోండి. ఇక ఎన్నిసార్లు చెప్పారు వాళ్ళు. వాడు చూడు, వాళ్ళ నాయన చచ్చిపోతే గడ్డలు తీయలేదు, మీసాలు తీయలేదు. అంటే జనుల వాడుక, అది వెళ్ళగొట్టబడిన జనుల వాడుక. ఆ వాడుకను మనలో పెట్టి మన వాళ్ళే మనల్ని చేసుకో అంటే, నేనంటే కొద్దిగా మరీ మూర్ఖుడు కాబట్టి నేనేమని పో అన్నా. కానీ తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు గోపాలరావు గారు లాంటి వాళ్ళు ఉంటారు, ఏం చేస్తాడు? సరేలే వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని చేసుకుంటాడు. అయ్యే జనుల వాడుకంటే వాళ్ళు చెప్పింది మనం చేయాలా, చేస్తాం అంతే. ప్రియమైన వాళ్ళారా, దేవునికి కోపం వస్తుందట. 17 వచ్చిన చూద్దాం ఇంకో మాట, అక్కడే 17వ అధ్యాయం 17 వచ్చి, మరియు తమ కుమార్తెలను చెల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టి చెడుతనం చేయుటకై తమ్మును తాము అమ్ముకున్నారంట. తమ్మును తాము అమ్ముకున్నారంట. ఏంటండి అమ్ముకోవడం అంటే? నిన్ను నీవు అమ్ముకోవడం. ఇంతకుముందు ఒక స్త్రీ కావాలంటే వాడు ఎంతో 1000 రూపాయలు, 2000, 5000, 10,000 ఇచ్చి తెచ్చుకుంటాడు ఆమె. ఇప్పుడు స్టైల్ మారిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళే 10,000, 20,000 పెట్టి అబ్బాయిని తెచ్చుకుంటారు సిటీస్లో. అంటే ఏంది? శరీరాన్ని అమ్ముకుంటున్నారు, తమ్మును తాము అమ్ముకుంటున్నారు. అదేమంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య గొడవ జరిగింది కదా, అమరావతిలో ఏదో అన్నారు. ఆడ వాస్తవానికి ఆ బిజినెస్ ఉంది, అక్కడ ఉన్నదాన్నే న్యూస్ కాబట్టి చెప్పుకున్నారు, వాస్తవమే అది. సో ప్రతిదీ న్యూస్లో వస్తూనే ఉంటాయి కదా, మంచి చెడులన్నీ వస్తూ ఉంటాయి కదా. దాని మీద పెద్ద ఇష్యూ, ఇది దేవతల రాజధాని. దేవతల రాజధాని ఎవరిదండి రాజధాని? ఎవరిది రాజధాని? ఆంధ్ర రాష్ట్రాందే రాజధాని కదా. దేవతలు వచ్చి ఆడున్నారా? ఏ దేవత ఉన్నారా? దేవతల రాజధాని. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అమ్ముకుంటున్నారు, తమ్ముడు తాము అమ్ముకుంటున్నారు. అది ఒక బిజినెస్ జరుగుతుంది. మరి వాళ్ళ పేదరికాన్ని బట్టో, వాళ్ళ అవసరాలను బట్టో, వాళ్ళకు కావలసినంత లగ్జరీ లైఫ్ రావట్లేదని బట్టో అమ్ముకుంటున్నారు. దేవునికి అది ఇష్టం లేదు. అందుకే ఇక్కడ కోపము వచ్చేసిందంట. ఆ దినవృత్తాంతం 2వ గ్రంథం 32:25లో గర్వము అని అంటాడు, గర్వము. అలాగే 36:16లో ఒక మాట ఉంది, ఒకసారి చూద్దాం. అది 36:16, 2వ దినవృత్తాంతం గ్రంథం 36:16. వాళ్ళట దేవుని దూతలను ఎగతాళి చేస్తున్నారంట, వాక్యాన్ని తృణీకరిస్తున్నారట. చూశారండి, దేవదూతలనేమో ఎగతాళి చేస్తున్నారు, వాక్యాలను తృణీకరిస్తున్నారు, ప్రవక్తలనేమో హింసిస్తున్నారు. నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చింది. ఏమని వింటారా? అలర్ట్గా ఉండండి, అటెన్షన్లో ఉండండి. వాక్యాన్ని ముగించబోతున్నాను. ఏమంటున్నాడు? దేవుని దూతలను ఎగతాళి చేయడం. దేవుని దూతలు అంటే దేవుని ప్రతినిధులను ఎగతాళి చేయడం. ఎప్పుడు ఎగతాళి చేయొద్దండి, ఎగతాళి చేయొద్దు దేవుని దూతలను. అలాగే వాక్యాన్ని తృణీకరించవద్దు, అంటే తీసేయకూడదు. నాకొద్దు, నాకు చెప్పగా నేను విన్నా, అలా వాక్యాన్ని తృణీకరించడం అలా చేయొద్దు.
ప్రవక్తలను హింసించవద్దు. ఒకవేళ ఇవి జరిగితే దేవుని కోపం వస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 13:18. నెహెమ్యా 13:18. అక్కడైతే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని కోపం వస్తున్నాడు. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం అంటే దేవుని ఆరాధించే దినం. ఆ దినాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే పోకపోతే ఏమిలే, ఏమి ఈరోజు గుడికి పోకపోతే ఏమంటే దేవుడు కొడతాడా? ఆయన కోపం వస్తుందంట. ఆయన కోపం వస్తే ఎవరు నిలవలేరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. చివరిగా ఇర్మియా 3:12 ఒక మాట చదువుతాం. ఇర్మియా 3:12. మీరు వెళ్ళి ఈ మాట ప్రకటింపుము, ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించవాడను కాను, ఇదే యెహోవా వాక్కు. నువ్వేమన్నాడంటే, ఓ ద్రోహి ఇశ్రాయేలు, నీవు నా మాట వినలేదు, నన్ను మోసం చేశావు, నాకు ద్రోహం చేశావు, నన్ను పట్టించావు, అయినా నీ మీద నాకు కోపం వచ్చింది. ఆ కోపం పోవాలంటే నువ్వేం చేయాలన్నాడు? తిరిగి రమ్ము, నా దగ్గర రా, కమ్ టు మీ, నా దగ్గర రా, నా దగ్గరకు వచ్చి నా కృపను నువ్వు పొందుకో. నేను కృపగలవాడను. నా కోపం వచ్చినా వెంటనే మర్చిపోతాను. నువ్వు నా దగ్గరకు వస్తే చాలు. తప్పిపోయిన కుమారుడు తప్పు చేసి తండ్రిని విడిచి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోలేదా? వెళ్ళిపోతే తిరిగి రిటర్న్ వచ్చినప్పుడు దేవుడు కోప్పడ్డా? తండ్రి అయిన దేవుడు కోప్పడ్డా? కోప్పడలేదు. స్వీకరించుకున్నాడు. ఆయనకు కావలసిన విందు ఏర్పాటు చేశాడు, మంచి వస్త్రాలు ధరింపజేశాడు, చేతికి బంగారం ఉంగరం పెట్టాడు, లేగదూడను వధించాడు. అందరూ చెప్పాడు, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు. అవును ప్రియమైన వాళ్ళరా, అనేక సార్లు మనం దేవుని కోపం తెప్పిస్తున్న పనులు చేస్తూ ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, రమ్ము, తిరిగి రా నా దగ్గరికి. నా దగ్గరకు వస్తే నేను కృపగలవాడను. అంటే ఎంత కోపం ఉన్నా మింగేస్తాను. కోపాన్ని మింగేసి నిన్ను దగ్గర తీసుకుంటా, నిన్ను హత్తుకుంటా. నా బిడ్డగా నిన్ను లోకంలో చక్కగా బ్రతికింపజేస్తా. కనుక తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన మీద కోపపడినా ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని స్వీకరిస్తానంటున్నాడు. కృపగల దేవుడిని అంటున్నాడు. సో యూ హ్యావ్ టు కమ్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి నీవు రావాలి. నీవు వస్తే నీపై ఉన్న కోపం అంతా కూడా తొలగిపోతుంది. ఆ కోపము తొలగిపోతే నీవు సమాధాన జీవితాన్ని జీవించడానికి వీలవుతుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీవు కృపగల దేవుడవు. పాత నిబంధన కాలం నుండి ఇశ్రాయేలీయులు చేస్తున్న ప్రతి అనాగరిక క్రియలను బట్టి, అసహ్య క్రియలను బట్టి, హేయ క్రియలను బట్టి, అన్య జనుల ఆచారాలను అభ్యసించుటను బట్టి, అన్యజనుల వాడుకలు నెరవేర్చుకోవడాన్ని బట్టి, ఇలాగూ తండ్రి నీకు కోపం తెప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని మేము గుర్తు చేసుకున్నాం. తండ్రి కానీ మీరు మమ్మలను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రమ్ము అంటున్నారు ప్రభా. ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము అంటున్నారు. అవును తండ్రి, మేము ద్రోహులమే, అనేక సార్లు నీకు విరోధంగా నడిచిన వారమే, నీ మాటను తిరస్కరించిన వారమే, నీ వాక్యాన్ని తృణీకరించిన వారమే, నీపై తిరుగుబాటు చేసిన వారమే నాయన. కానీ నీవు ప్రేమను బట్టి తిరిగి రమ్మని పిలుస్తున్నావయ్యా నాయన. మేము రావడానికి మాకు మనస్సు ఇవ్వండి తండ్రి. మీ దగ్గరకు వచ్చి మీ కృపను పొందుకొని తద్వారా మా జీవితాలను ధన్యం చేసుకోలాగున ఆశీర్వదించగలరని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.